హాయ్ ఫ్రెండ్స్, కూర ముక్కలన్నిటికంటే ఆవగింజ చాలా చిన్నది కదా. ఆవగింజ చిన్నదంటే దాని విత్తనం ఇంకా చిన్నది కదా. అలాంటి ఆవగింజ విత్తనం భూమిలో పాతి పెడితే అది చిన్న విత్తనమే అవ్వచ్చు, కానీ పెద్ద వృక్షంగా మారి ఆ చెట్టు మీద విస్తారమైన పక్షులు గూడు కట్టుకొని నివాసం చేసే అంత పెద్ద వృక్షంగా అనేక వాటికి నీడిచ్చేదిగా ఆవగింజ చెట్టు ఉందట. ఇంతకీ ఆవగింజ స్టోరీ ఎందుకండి అని మీకు అనిపించవచ్చు. ఆవగింజ చిన్నది. ఈ మాట విన్నప్పుడు చాలామంది జీవితంలో నేను చిన్నదాన్ని, తక్కువ దాన్ని, విలువ లేని దాన్ని, నన్ను ఎవరు గుర్తించరు, నాకు ఏ విషయంలో కూడా మరి సక్సెస్ ఉండదు, సంతోషంగా ఉండను, లైఫ్ ఇంతే. ఎన్నిసార్లు మీరు ఇలాగ అనుకున్నారు? చాలాసార్లు అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే నేను కూడా అలాగే చాలాసార్లు అనుకున్నాను. కాబట్టి లైఫ్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ని కోల్పోతున్న ప్రతిసారి ఇదే మాట అంటారు. కాకపోతే బైబిల్ అనేది ఒక మాట ఉంది, నీకు నిజంగా ఆ చిన్న ఆవగింజంత విశ్వాసం నీకు ఉంటే గనక, ఆ విశ్వాసంతో నా చేతిలోకి నువ్వు వస్తే గనక, ఆ ఆవగింజ చిన్నదే గాని అది మహావృక్షమే అనేకులకు నీడని ఎలా ఇచ్చిందో, ఆయన చేతిలోకి పడితే మన లైఫ్ కూడా అనేకులకు నీడనిచ్చేంత, అనేకుల కంటే విలువైనంత స్థాయిలో ఉంటామట. మరి ఆయన చేతిలోకి వెళ్ళిపోదామా? థ్యాంక్ యూ.